నలుగురు మొయ్యడానికని. కొంపదీసి నువ్వు పిండి వంటల్ని ఏమైనా చేసావా ఏంటత్తా? అవి తింటే పోతారు అనడానికి. ఉగాది పచ్చడి చేసాం, అది తినడానికే దిక్కులేదు. ఇక పిండి వంటలు కూడా ఏడ చేయమంటావు? ఏం జరుగుతుందబ్బోడా? గంగా వాళ్ళ చెల్లి మన చెల్లి అలా ఓ ముగ్గురింటికి వచ్చారు నాన్న. హాయ్ హాయ్. బయటికి రా. కుముదవల్లిని కూడా తీసుకురావాల్సిందన్నయ్య. శ్రీవల్లి వచ్చినా బాగుండేది. అదే పండగ అక్క చెల్లెళ్ళు అందరూ వస్తే బాగుండేది అంటున్నాను. పండక్కి మీరేం పిలవలేదు కదన్నయ్య. అయితే ఎందుకు వచ్చారంట? నా చెల్లెలికి ధనం ధాన్యం ఇవ్వాలని వచ్చాను. పొద్దున చెప్పింది కదా, అష్టైశ్వర్యాలు చెల్లెళ్ళకి సమకూరాలని. గంగా ఆశీర్వదిస్తాడు. పోయేటప్పుడు ఆస్తులు అంతస్తులు ఎందుకబ్బోడా? అది మీరు తెలుసుకోవాలి పెద్దనాన్న. ఈ కళ్ళు సరిగ్గా కనపడక ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోలేకపోతున్నానులే. ఎవరైతే ఏముందిలే, పండగ సంబరం బాగా జరిగినది కదా, అందరికి ఉగాది పచ్చడి పెడతాను. టైంకి గంగొచ్చాడు. మా అన్న శత్రువైన గంగకి ముందు తినిపిస్తే పని అయిపోద్ది కదా. తీసుకో గంగా, ఎలాగో వచ్చుండారు కదా, ప్రసాదం తీసుకోండి. ఏం పర్వాలేదు, ఉగాది పచ్చడి మేం కూడా తీసుకొచ్చాం. మీరు తీసుకొస్తే మా పచ్చడి తినరా ఏంటి? అయితే ముందు మా పచ్చడి తినండి. వద్దని చెప్తా ఉండాను కదా, ముందు నువ్వు తీసుకో గంగా. వద్దులేండి, మా పచ్చడి తీసుకోండి. మీ పచ్చడి మా పచ్చడి అనేసి తినకుండా ఉంటారా ఏంది? ముందు తినండి. అయ్యో, అయ్యయ్యో రామా, ఉగాది పచ్చడంతా నేలపాలు చేసినావు కదన్నా. ముందు గంగకు పెట్టమన్నాను కదమ్మా. పెట్టే చెయ్యి మంచిదైతే ప్రసాదం అందరికీ దక్కుతుంది. కానీ మీరలా ఆలోచించారు కదా. మీరు చేసిన పచ్చడి పడిపోతే ఏమైంది? మేం తీసుకొచ్చాం కదా. అమృత, అందరికి పెట్టు. బాగుందన్నయ్య. మావయ్య ఎక్కడ? ఇక్కడున్నారు మావయ్య, చేయి పట్టండి. బావా, ప్రసాదం తీసుకో. ప్రసాదం కాదు కానీ నువ్వెలా ఉన్నావు చెప్పు. నిన్ను చూడాలని వచ్చాను బావా. నీతో మాట్లాడాలని చూస్తున్నాను. నీకు ఫోన్ చేద్దాం అనుకుంటే పండగ కదా, ఇంట్లో అందరూ ఉంటారని చేయలేదు. త్వరగా నేను పెళ్లి చేసుకున్నట్టు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అమృత, లేకపోతే కష్టమైపోతుంది. శ్రీవల్లక్కని వెంకటపతిరాజు గారినైనా చేసుకొనివ్వట్లేదు. ఇంకా మన ప్రేమని ఎలా ఒప్పుకుంటారని భయంగా ఉంది. ఇక్కడేవో గుసగుసలు వినిపిస్తున్నాయే, ఎవరై ఉంటారు?
పసుపు తాడిని చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు బావా. త్వరగా మనం చేసుకున్న పెళ్లి గురించి పెద్దవాళ్ళకి చెప్పేసి ఈ పసుపు కొమ్ము తీసేసి దీనికి బంగారు సూత్రాలు చేస్తాను అమృత. ఈ పసుపు కొమ్ము వేసుకొని ఎన్నాలని ఉంటావు? అమృత, ఆ తాళి తీసి దాచి.